తప్ప బాబు కుదేస్తా సార్ సార్ నా బిందె. నీ బిందెనయ్యా? అది నా బిందె. నీ బిందె అన్నాను కదా. నీ బిందె నాకెందుకు ఇచ్చావు? నీ బొందా నా చెప్పులు. సార్ నా ప్యాకెట్ సార్. నీ గరిట్లా అయ్యో ఇలా ఇరికిపోయింది. మెల్లగా బాబు చేయి గరిట అయిపోతుంది. తీసుకో. ఏమిటి సార్? రిపేర్ చేసి పెట్టండి. రికాల్ ఒక్కటే దురద. అదృష్టం ఉంటారులేండి. ఏదో మీ నోట్ చదవాలండి. రిపేర్ ఇదేమిటి ఇలా వటపట స్థాయిలో ఇలా తేలిపోతున్నా నేను? ఏమిట్రా చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ ఎందుకు? మరి ఇంకే పేపర్లు కట్టుకురావాలబ్బా? అప్పటికి అబ్బా చెప్పులు కుట్టుకున్నారు కదా, నన్ను కొట్టుకున్నారా? మళ్ళీ అలా మీద మీదకి వస్తారు ఏంటండి? ఇదేమన్నా మర్యాద? ఎవరని కొట్టున్నావు? అబ్బా ఎవరు వాళ్ళు? దేవుడు. ఎలా తెలుస్తున్నప్పా? తెలుసుకో. తెలిసే లోపల ప్రాణాలు పోయేలా కృష్ణ ముకుందా. కృష్ణ పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము శరణు వేడిన వారిని విడిచిపెట్టుట క్షాత్రధర్మమయ్యా. బతికిపోయావు. ఇదిగో నేను వెళ్ళి పెద్దయ్య గారి క్యాసెట్ కొనుక్కొని వస్తాను. జాగ్రత్త కొట్టు. మళ్ళీ మీరు కొడతారా? కొట్టంటే మా కొట్టయ్యా. నా మీద మా ఆయనకి ఎంత ఆవేశం. అయ్యో ఒంటి నిండా దెబ్బలే. లేదమ్మా, దెబ్బల మధ్యలోనే ఇంత ఒళ్ళుంది. అవును, ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చానమ్మా. కట్టుకొచ్చిన పేపర్లేమో కళ్ళకద్దుకున్నారు, పట్టుకొచ్చిళ్ళేమో మధ్య వాయించారు. వాయించరు? ఆ ఫోటోలోని వ్యక్తులు గొప్ప వాళ్ళయ్యా. వాళ్ళు పెద్ద సంగీత దర్శకులు కూడా. అలాగా అమ్మా, అది తెలిస్తే చెప్పులు జేబులో పెట్టుకు వచ్చేవాళ్ళి, పేపర్ నెత్తిన పెట్టుకు తెచ్చేవాళ్ళి. అబ్బా లేవయ్యా. అరే ఎడు తిరుగుతున్నావయ్యా? ఎడం చేతి పక్క తిరుగుతాను. మరి ఇలా రౌండ్ కొడితే యాక్సిడెంట్ అవ్వగలదు, జాగ్రత్త. స్టాక్ అయిపోయిందండి. ఓ 50 రూపాయలు ఎక్కిస్తాను. ఆ సిడీ నాకు ఇస్తాను. బ్లాక్ లో అమ్మడానికి ఇంత కష్టపడి కొనుక్కుంది. ఏమండి పోనీ 100 200. మీరు కూడా నాలాగా శ్రీరంగం బ్రదర్స్ వీరాభిమానులా ఉన్నారు. వాళ్ళ అభిమానులు కాని వాళ్ళు ఎవరు చెప్పండి. ఇప్పుడు సంగీతం పేరుతో సాహిత్యం పేరుతో వస్తున్న భూకంపాల్లో చెవులకి ఇంపుగా మనసుకు హాయిగా ఉండే సంగీతం ఇస్తున్నది వాళ్ళిద్దరే కదండి. కరెక్ట్ గా చెప్పారు. ఈ క్యాసెట్ లోని అన్ని పాటలు ఒక పాటకి ఇంకో పాట పోటీ పట్టట్టున్నాయి. 500 రూపీస్ ఇస్తాను. డోంట్ వరీ, ఐల్ గెట్ ఇట్ ఫర్ యు. అందులో చిన్నాయన పాడిన కస్తూరి తిలకం అనే పాట ఇట్స్ నెంబర్ 1. ఎక్సలెంట్, సూపర్. అది వింటుంటే మనందరం అలా కాసేపు రేపల్లికి వెళ్ళిపోయి గోపిక. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది.